సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యవ్వనం శాశ్వతం కాదన్న విషయం మనందరికీ తెలుసు. వృద్ధాప్యం ప్రతి మనిషి జీవితంలోనూ అనివార్యమైన పరిణామం. యవ్వనవంతులుగా ఉండడం అన్నది బాహ్య విషయం కాదు. అంటే మన దుస్తులు, అలంకరణలు, జుట్టుకు రంగులేసుకోవడం వంటి పనుల ద్వారా నిజమైన యవ్వనం రాదు. మనం నిత్య యవ్వనవంతులుగా ఉండాలంటే ముఖ్యంగా మన ఆలోచనల్లో మార్పు రావాలి. నాకు తెలిసిన చాలా మంది మధ్య వయసు దాటిన వారు, వృద్ధులైన వారు వారి నిజమైన వయసు కన్నా కనీసం ఒక 20 ఏళ్లు తక్కువగా కనిపిస్తారు చూసేందుకు. ఇప్పటి ఫ్యాషన్స్ ని అనుకరిస్తూ ఉంటారు. కానీ ఆలోచనల్లో వాళ్ళు కనిపిస్తున్న తరం యువతీ యువకుల కన్నా ఒక తరం వెనుకుంటారు. నిజానికి ఎలా కనపడాలనుకుంటున్నారన్నది వారి వారి వ్యక్తిగత విషయం. కానీ మన సమాజాల్లో మెల్లిగా వృద్ధులకి, వారి విలువైన అనుభవాలకి ప్రాధాన్యత తగ్గిపోతూ ఉండడంతో కూడా చాలా మంది వారి అసలు వయసు కన్నా తక్కువగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వెలుగురేఖలు కార్యక్రమానికి స్వాగతం. సఖులు సురభి నాటకాలు అంటే ఎంతో మందికి ఇష్టం. మరి అలాంటి సురభి నాటకాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని అలాగే టీవీ సీరియల్స్ లో నటిస్తున్న వీణ గారితో ఈ రోజు మనం ఉన్నాం. మరి వాళ్ళ వెలుగురేఖల్లో ఆమెని పరిచయం చేసుకుందాం. నమస్కారం వీణ గారు. వీణ గారు, ముందుగా మీకు అసలు ఈ సురభి నాటకాల్లోకి రావాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి మా అమ్మ, మా నాన్న, మా తాత వాళ్ళందరూ ఈ నాటకాలలోనే పుట్టి పెరిగాము. ఓకే. 125 సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ సురభి వాళ్ళకి. ఓకే. అలాగే ఇక నేను కూడా నేర్చుకొని నాటకాలలో వేయడం మొదలుపెట్టాను. ఓకే. అంటే ఏ వయసులో మీరు మొదలు పెట్టారు? చిన్నప్పుడు మామూలుగా ఊహ తెలియనప్పుడు ఇట్లా బాలనాగమ్మ దాంట్లో వేశానండి. ఓకే. మామూలుగా మేము విలేజ్ చేంజ్ అయ్యాము. ఓకే. ఊరు మార్చు అంటే ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు? అటు నిజామాబాద్. ఓకే. నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ మొన్న మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇటే వచ్చేసాను. ఓకే. మళ్ళీ ఈ మధ్యలో కొన్ని నాటకాలలో వేశానండి నేను. ఓకే. సో మొదట చిన్నప్పుడు బాలనాగమ్మ లాంటి పాత్రలు వేశారు. మరి మీరు ముందుగా డైలాగులు చెప్పిన పాత్ర ఏది? చిన్నప్పుడు అంటే అంత ఐడియా లేదు, కానీ ఈ మధ్య మ్యారేజ్ అయిన తర్వాత వేసినవి మాత్రం ఉన్నాయండి. అదే మొదటి ఫస్ట్ డైలాగ్ నేను కన్యాశుల్కంలో వేశానండి. ఓకే. అమ్మ నాన్నలు అంటే ఇంట్లో ఫ్యామిలీ సురభి నాటకంలో ఉండడం వల్ల మీకు కూడా అది వచ్చేసింది అంటున్నారు. మరి ఒకవేళ సురభి నాటకాలు కాకుండా వేరే అంటే ఇది కాకుండా మీరు వేరే ఆలోచన ఏమైనా ఉండిందా? నేను లైఫ్లో ఇలా అచీవ్ అవ్వాలి, ఏముంది అని చెప్పి? చాలా చదువుకొని డాక్టర్ అవ్వాలని ఉండే, కానీ మా మమ్మీ మా డాడీ చిన్నప్పటి నుంచి నాటకాలలో కదండి. ఓకే. అందులో మాకు వీలు పడలేదు. ఓకే. అందుకే ఈ నాటకాలలోనే మేము ఎక్కువ ఉండిపోయారు. కానీ మీరు ఇప్పుడు సురభి నాటకాలని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వేసే పాత్రలన్నీ కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందండి. మరి ఇన్ని నాటకాలు వేశారు, మరి సీరియల్లోకి ఎలా వచ్చింది అవకాశం? ఇలాగే ఒకసారి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఓకే అక్కడ చూసారు నన్ను. ఇట్లా సీరియల్లో నటిస్తారా అండి, ఇట్లా అవరంజి సీరియల్లో మీకు ఛాన్స్ ఇస్తాను ఓకే అంటే తెల్లారి సెలక్షన్స్కి వెళ్ళాను. ఓకే. వెళ్తే అక్కడ డైరెక్టర్ గారు చూసి సెలెక్ట్ చేశారు. మరి స్టేజ్ మీద అంటే సురభి నాటకాలు అంటే ఎన్నో రకాల పాత్రలు, ఎన్నో రకాల గెటప్స్ ఉంటాయి. మీకు బాగా నచ్చిన గెటప్ ఏది? కన్యాశుల్కంలో తల్లి పాత్ర వేశానండి. అది చాలా నాకు నచ్చింది. మీకు బాగా నచ్చిన, అలాగే అందరి ఆడియన్స్కి బాగా నచ్చే యాప్ట్ ఉన్న డైలాగ్ మా కోసం చెప్తారా? అన్నయ్య, ఈ సంబంధం చేస్తే నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ము మీద కుంపట్లా బరాయిస్తున్నాను. ఆయనకి ఎంత ఈడొచ్చినా కష్టం సుఖం ఒళ్ళు నాటక ఈ దౌర్భాగ్యం సంబంధం కల్పించుకొచ్చారన్నయ్య. ఆ డైలాగ్ చెప్తుంటే నేనే సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయాను. మరి ఇలాంటిది ఇంకొక డైలాగ్ అంటే ఇప్పుడు మీరు ఒక బాధాకరమైన డైలాగ్ చెప్పారు, కానీ గెటప్ వేసిన తర్వాత మన బాడీ లాంగ్వేజ్ని కూడా ఇలా మూవ్ అవుతూ డైలాగ్స్ చెప్తూ ఉంటారు కదా, అలా ఏదైనా ఒక వారి డైలాగ్ కూడా చెప్తారా? మీరెప్పుడు ఇలాంటి ఒఘైత్య మాటలే అంచు ఉంచారు. డబ్బు ఖర్చు అయిపోతుందని బెంగ. మొన్న మన వాకిట్లో జుత్తు విరబోసుకు గొట్టికాయలాడిన నేమాని వారి కుర్రవాడికి మున్సబి అయ్యింది కదూ. ఓకే. సో ఇలాంటి క్యారెక్టర్స్ అంటే ఎన్ని రకాల పాత్రలు మీరు పోషించారు? అంటే ఇప్పుడు ఇందాక ఫస్ట్ తల్లి పాత్ర అన్నారు, అది కాకుండా ఇంకెన్ని రకాల పాత్రలు మీరు పోషించారు? ఒక కూతురుగా, తల్లిగా, వదినగా చాలా చేశారండి.
చాలా బాగా చెప్పారండి. మరి ఫ్యామిలీ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? మా హస్బెండ్ చాలా నాకు ప్రోత్సహిస్తారండి. సీరియల్స్లో కానీ మామూలుగా ఇట్లా నాటకాలలో కానీ వెళ్ళొద్దు అని అనడం కానీ అలాంటివి ఏమి ఉండవండి. మామూలుగా ఆయన వల్లనే నేను ఇప్పుడు ఈ మాత్రం ఉన్నానేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో విషయం వచ్చేస్తే అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు ఎంతమంది ఉన్నారు? మేము నలుగురం అక్క చెల్లెళ్ళం. మరి ఇలా నాటకాలు చిన్నప్పటి నుంచే వేస్తున్నాను చెప్పారు. మరి చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ మరి చదువు ఎలా కొనసాగించారు? నాటకాలలో వేస్తూనే చదువుకునే వాళ్ళమండి. స్టేజ్ మీద ఎక్కి నీ పర్ఫార్మెన్స్లు ఇవ్వాలంటే చాలా ధైర్యం కావాలి. మరి ఇలా చేయడానికి మీరు ఏమైనా కోర్స్ చేశారా? చిన్నప్పటి నుంచి అందులోనే పుట్టి అందులోనే పెరిగాం కాబట్టి మాకు అనుభవమే అలా నాటకాలే నేర్పించిందండి. మామూలుగా ఇంకా యాక్టింగ్ ఇంకా రావాలి అంటే కోర్సులు చేయాలి, అసలు మాకు అది అవసరం లేదు. సురభిలో అంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలు అందరూ పర్ఫార్మర్సే కాబట్టి మీకు ప్రత్యేకంగా దీనికి శిక్షణ అక్కర్లేదని నేను అనుకుంటున్నాను. అయినా కూడా మీరు దానికోసం ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఎన్ఎస్డిలో చేశానండి. ఎన్ఎస్డి అంటే నేషనల్ స్కూల్ డ్రామా అండి. అది ఓకే, చాలా బాగా నేర్పించారండి. 1 month. ఓకే. దుబాయ్ నుంచి వచ్చారు వాళ్ళు. ఓకే. దాంట్లో శిక్షణ పొందిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్ అయ్యానండి. ఓకే. ఈ నాటకాలు వేశారు, అలాగే సీరియల్స్ కూడా చేస్తున్నారు. ఈ నాటకాలకి అలాగే సీరియల్స్కి మీరు బెస్ట్గా అందుకున్న అవార్డు ఏదండి? శశిరేఖ పరిణయం నాటకానికి నాకు నంది అవార్డు వచ్చిందండి. ఓకే. అప్పుడు చాలా మంది అరే బాగా చేశారు అది ఇది ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయండి నాకు. మామూలుగా ఈ అపరంజి సీరియల్లో చేసినప్పుడు కూడా నాగేంద్ర బాబు గారు ఉండి చాలా బాగా చేసావు అమ్మ వీణ మీ పేరు, అవునా మీరు ఎక్కడ ఉంటారు అది ఇది అని చాలా బాగా మాట్లాడారండి. ఓకే. ఇట్లా మేము సురభి కాలనీలో ఉంటామండి, మేము నాటకాలు ఇస్తాము అని చెప్పామండి. ఓకే. అది సో ఇంకా ఎన్ని అవార్డ్స్, ఇంకా వేరే వేరే అవార్డ్స్ ఇంకేం వచ్చాయి? మామూలుగా నంది అవార్డ్స్ 2 వచ్చాయి, ఇంకా అంతే. ఎన్ఎస్డిలో చేస్తే అది పత్రిక ఇచ్చారు, ప్రశంసా పత్రం. ఓకే. అంటే ఎన్ఎస్డిలో కోర్స్ చేసినందుక లేకపోతే అందులో కూడా పర్ఫార్మెన్స్ చేసినందుకే ఇచ్చారండి. సో లాస్ట్లో పర్ఫార్మెన్స్ లాంటివి ఏమైనా చేశారా? చేశానండి. పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు దానికి బెస్ట్గా ఇచ్చారా? అవునండి. వెరీ నైస్ అండి. అయితే లాస్ట్లో ఒక క్వశ్చన్, ఇప్పుడు నాటకాల్లోకి దిగిన తర్వాత అయ్యో నేను ఎందుకు ఈ నాటకాల్లోకి వచ్చాను అనే ఎప్పుడైనా మీకు ఫీలింగ్ కలిగిందా? లేదండి. లేదా? సో ఇప్పటివరకు లేదు. ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేమే తప్ప అలా మాత్రం ఎప్పుడు అనుకోలేదండి. ఓకే. అందులో పుట్టడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే. సో మీరు మీ నాటకాలన్నింటినీ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటారు. సో ప్రతి పాత్రని కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా స్టేజ్ పైన మీరు ఇంకా రాణిస్తున్నారు. అలాగే మరెన్నో నాటకాలు, మరెన్నో పాత్రలు, అలాగే సీరియల్స్లో కూడా మరెన్నో పాత్రలు వేసి బాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. నమస్తే. ఇదండి ఇవాల్టి వెలుగురేఖలు. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.